గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఉన్నవారికి శుభవార్త. ఏమని అనుకుంటున్నారా? టీడీపీ కూటమి వీరి కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. అది ఏమిటో తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పశువులు ఉన్నవారికి భరోసా కల్పించేలా కొత్త విధి విధానాలతో ముందుకు వెళ్లే పనిలో ఉంది. పశు బీమా ద్వారా పశువులకి బీమా కల్పించాలని చూస్తుంది. పశువులపై జీవనాధారం కొనసాగించేవారు పశువులు ఏవైనా చనిపోతే వారికి ఉపాధి ఉండదు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బీమా పథకాన్ని రూపొందిస్తుంది. పశు నష్టపరిహార పథకం. గతంలో ఈ పథకం ఉండేది. 12 నుంచి 3 సంవత్సరాల మధ్య గల వేలు జాతికి చెందిన ఆవైనా గేదైనా మరణిస్తే వాటికి 30,000 కానీ 15,000 కానీ మధ్యన వచ్చేవి. పథకంలో భాగంగా ఆవు కానీ గొర్రె కానీ చనిపోతే 6,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 పశువులు 20 గొర్రెలు మేకలకు ఇవ్వాలని నిర్ణయించి ఉంది. 2019-22 సంవత్సరంలో పశు నష్టపరిహార పథకం ఉండేది. కొన్ని జిల్లాల్లో 3,700 మందికి 11 కోట్లు అందవలసి ఉంది. కానీ 2023లో వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. పథకం ద్వారా 80% రాష్ట్ర ప్రభుత్వము, 20% ప్రీమియం చెల్లించేలా రైతులు ఉండేది. ఇది బడ్జెట్లో అమలు చేయలేక ఇది ఉండిపోయింది. ఇది కాక పశు నష్టపరిహారం కింద 11 కోట్లు ఉండిపోయింది. ఇది ఇస్తారనే ఉద్దేశంతో పశు సంవర్ధక వైవి రమణ గారు తెలియజేశారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.